సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రివర్గంలో ఏ అంశాలపై చర్చ జరగనుంది? శ్వేత, దాదాపు గంటన్నర 2 గంటల నుంచి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేది సచివాలయంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇందులో ప్రధానంగా ఎజెండా అంశాల కంటే టేబుల్ ఎజెండా అంశాలపైన కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఎజెండాలో దాదాపు 20కి పైగా అంశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వీటిలో ఎక్కువగా భూ కేటాయింపులు, అలాగే రాటిఫికేషన్, ముసాయిదా రాటిఫికేషన్ మాత్రమే ఉన్నట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా టేబుల్ ఎజెండాకు వచ్చేసరికి రైతులకు పెట్టుబడి సాయం కింద ఏ మేర ఆర్థిక సాయం చేయాలనే దాని మీద కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ ఈ విషయంపై ఉదయం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కూడా చర్చించారు. అలాగే మంత్రుల అభిప్రాయం కూడా తీసుకుని వ్యవసాయ శాఖ ఏదైతే 4-5 ప్రతిపాదనలు సిద్ధం చేసిందో వీటన్నిటిని చర్చించి వీటి మీద కీలకంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఉద్యోగులకు ప్రతి ఉద్యోగికి, ప్రభుత్వ ఉద్యోగికి సొంత ఇంటి కల సాకారం చేసేలాగా తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి కూడా టేబుల్ ఎజెండాలోనే చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ డ్వాక్రా మహిళలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరందరికీ 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి గణతంత్ర దినోత్సవం నాడు లేదా మరేదైనా సందర్భం చూసి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి వీరికి ఒక విడత నగదు రూపంలో ఇచ్చి మరో విడత పోస్ట్ డేటెడ్ చెక్ ద్వారా అందజేయాలని చెప్పి భావిస్తోంది. దీనికి సంబంధించి కూడా టేబుల్ ఎజెండా కింద మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎజెండా అంశాల మీద చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఎజెండా అంశాలు పూర్తయ్యగానే ఈ కీలక అంశాల మీద చర్చ చేపట్టనున్నట్లుగా సమాచారం ఉంటుంది. వీటితో పాటు ఏదైతే రాష్ట్రంలో ఆటో రిక్షాలు అలాగే ట్రాక్టర్లు ఉన్నాయో వీటికి జీవితకాల పన్ను మినహాయింపుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం మంత్రివర్గం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే మరో టేబుల్ ఎజెండా అంశంగా ఈ అగ్రిగోల్డ్ వ్యవహారం అనేది రానుంది. అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే 5,000 రూపాయలలోపు డిపాజిట్ దారులు అనేది ఉన్నారో వారందరికీ ఒకే మొత్తంలో ఈ అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళందరికీ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసే అంశం మీద కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు కృష్ణ.